రాష్ట్ర అధ్యక్షుడు పాపం కేంద్ర మంత్రి జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జు తెలంగాణలోనేమో ఏమీ లేనట్టుగా వీళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు టీఆర్ఎస్ వాళ్ళు తిట్టుకుంటుంటే బీజేపీ వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. మీడియాలో ఒక్క వార్త కూడా భారతీయ జనతా పార్టీది లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఒక రాజ్యసభ సభ్యుడు ఒక ఎమ్మెల్సీ కేంద్ర మంత్రులు ఇద్దరు తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇంత 35% ఓటింగ్ వచ్చింది ఎంపీ ఎన్నికల్లో ఇంత జరిగిందని సంకలు గుర్తుకునేటువంటి నాయకులు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేసే దగ్గర ఎక్కడున్నారు? ఇటు కార్యకర్తలకు న్యాయం చేయరు నామినేటెడ్ పోస్టుల విషయంలో పార్టీ పదవుల విషయంలో, అటు ప్రభుత్వం పైన పోరాటం చేయరు, చివరికి పోరాటం చేసి ఇంకొవరకు దారాదత్తం చేస్తారు ఆ విజయాలన్నింటినీ. అది పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ కాంగ్రెస్లో ఎవరు పట్టించుకుంటున్నారు? తెలంగాణ కాంగ్రెస్లో బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నిబంధనల ప్రకారము అయితే కేంద్రంలో మంత్రి పదవులన్నీ ఉండాలి, అంటే మంత్రి పదవులో ప్రభుత్వ పదవులో ఉండాలి, లేకపోతే పార్టీ పదవులో మాత్రమే ఉండాలి. నామినేటెడ్ పోస్టులకు వేరే విషయం. కానీ కిషన్ రెడ్డి గారు దాదాపుగా 2 ఏళ్ళు అయిపోయింది బండి సంజయ్ని అధ్యక్షుడిగా తీసేసిన తర్వాత 2 ఏళ్ల నుంచి మీకు ఒక అధ్యక్షుడిని నియమించుకునేటువంటి పని లేదా? ఎక్కడ దొరకలేరా? తెలంగాణలో బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుని నియమించుకోవడానికి ఒక నాయకుడు లేడా? మీరే సిగ్గు తీసుకుంటున్నారు కదా మీ పార్టీకి సంబంధించి. తెలంగాణలో ఇంకెవ్వరు లేరు కాబట్టి ప్రత్యామ్నాయ మార్గంలో టెంపరీగా నియామకమే కదా. మరి పార్టీ సిద్ధాంతాలను నిబంధనలను పక్కకు పెట్టేసేయండి. మేము చాలా ప్రత్యామ్నాయమైనటువంటి పార్టీ, మేము ఇట్లాంటి నిబంధనలు పట్టించుకుంటాము, మాకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉంది, మాకు ఒక పార్టీలో ద్వంద్వ పోస్టులు ఉండవి, డ్యూయల్ పోస్టులలో మేము ఎక్కడ ఉండము, అధ్యక్ష పదవిలో ఉండేటువంటి వాళ్ళు మంత్రి పదవులు ఉండకూడదు. కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు అట్లా? నాకొద్దు మొర్రో, నేను కేంద్రంలో మంత్రి పదవులు ఉన్నా, సికింద్రాబాద్కు సేవ చేస్తా, దేశానికి సేవ చేస్తా, నాకు ఈ అధ్యక్ష పదవి తీసేసి ఇంకొకరికి ఇయ్యడని కుయ్యో మొర్రో మొత్తుకుంటాడు పాపం. నాకొద్దు, ఇన్ని అవసరం లేదు. ఆయనకే జమ్మూ కాశ్మీర్ నుంచి తెలంగాణ మొత్తం ఆగమైపోతుంది. భారతీయ జనతా పార్టీ ఉందా లేదా అనేటువంటిది కూడా ఎవరికి జనాలకు తెలుస్తలేదు. రోజు వరదలు వస్తే కూడా అక్కడ పోయి ఒకళ్ళు పరామర్శించినటువంటి పాపానవ్వలేరు. ఎక్కడ ఒక్క పేపర్ తీసినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక్కటన్నా ఒక వార్త మెయిన్ పేజీలో కనబడుతుందా? కేంద్రంలో అధికారంలో 10 ఏళ్ల సంది ఉంటున్నాం మేమే, మోడీ ఇంత పెద్ద నాయకుడు, రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రి పదవులు, ఏమన్నంటే ఒకటి హిందుత్వం 2 ముక్కలు చెప్పి పరిపాలన సాగుతుంది. రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చి 9 నెలలైంది. మంచి ఏంది, చెడైంది, దాంట్లో ఉన్న లోపాలేంది, ప్రజలకున్న కష్టాలేంది, అంశాల వారీగా విడతల వారీగా చేస్తున్న పోరాటాలేంది, మీ ఎమ్మెల్యేలు ఎవరు, ఎక్కడున్నారు, ఆ పార్టీ ఆఫీస్కి వస్తురా లేదా, కనీసం పట్టించుకుంటున్నారా, కార్యకర్తలకు తెలుసా? అంతా నిజామాబాద్ ఆదిలాబాద్ దిక్కున్నారు. మరి కింద ఉన్నటువంటి ఖమ్మమో వరంగల్కి సంబంధించిన కార్యకర్తలను ఎవరు పట్టించుకోవాలి? వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి? హైదరాబాద్లో ఉన్న రాజసింగ్ని ఎవరు ఎక్కుతున్నారు? ఎవరైనా పిలుస్తున్నారా? పార్టీ ఆఫీస్కి వస్తున్నాడా? గోషామాల్లో ఉన్నటువంటి రాజాసింగ్, గోషామాల్ అసెంబ్లీ ఆయన కిందికి వస్తుంది, రాష్ట్ర పార్టీ భవనం ఉన్నటువంటిది. ఎప్పుడు వచ్చి కనబడు కార్యకర్తలకు 10 మందికి ఆడ సేవ చేస్తున్నటువంటి నాయకులనే కనబడరు. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా వచ్చి పార్టీ కార్యాలయంలో కూర్చొని ఇవాళ పార్టీ కార్యకర్తలకు ఏదైనా చిన్నది తహసీల్దార్కో, ఎస్ఐకో, సిఐకో, ఏసీపీకో ఫోన్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఎక్కడైనా మాట్లాడినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఇవాళ కేంద్ర హోంమంత్రిగా ఉన్నాడు కదా బండి సంజయ్, నీ పాదయాత్ర అప్పుడు 100 మంది మీద కేసు అయింది. ఒక్కసారన్నా వచ్చి పోలీసులతో మాట్లాడి ఆ కార్యకర్తలను రౌడీ షీట్లు వచ్చి బెదిరిస్తున్నారు. ఒక్కసారన్నా మాట్లాడినవా? నీ చుట్టూ 100 మంది సమయం దొరుకుతుంది. ఏం సమయం దొరుకుతుంది? కార్యకర్తలు నీ కోసం పాదయాత్రల సందర్భంలో ఎంతమంది మీద కేసులు అయినాయి? ఆ కేసులు ఎక్కడి దాకా వచ్చినావు? ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నావు కదా, నువ్వు ఆర్డర్ వేస్తే ఇవాళ ఏసీపీలు కమిషనర్లు అంతా మాట్లాడతారు కదా, ఆ కేసులో ఒక కొలిక్కి వస్తాయి కదా. రౌడీ షీట్లు పెట్టి వేధిస్తున్నారు కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తల్ని రౌడీ షీట్లు పెట్టి వేధిస్తున్నారు. ఎస్ఐలు సిఐలు బదిలీ అయినప్పుడన్నా కలుద్దామంటే మేము బిజీగా ఉన్నాం, ఇట్లనే ఉంటుంది బిజీ. ఇంకేం బిజీ? అధికారంలో ఉంటే బిజీగా ఉంటే మరి కార్యకర్తలను ఎందుకు చంపినప్పుడు ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టించారు? ఇందుకేనా? కార్యకర్తలు ఏమో కేసులు పెట్టి తిరగాలి. మీ కేసులు ఏమైతే మీకు ఎవరెవరు ఉంటారు, మీ కేసులన్నీ పక్కకు పోతాయి. మరి కార్యకర్తలు ఎవరు పట్టించుకోవాలి? పోలీసు వాళ్ళ చుట్టూ కోట్ల చుట్టూ తిరగాలంటే వాళ్ళకి పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఆ నాయకులకు భరోసా ఏది? అరే నాయన మేము ముందుగాల పోతేనే కేసులు అయినాయి, మమ్మల్ని పట్టించుకున్న నాదుడే లేడు, నాయకులు వాళ్ళంతలో వాళ్ళే ఉంటారు, మమ్మల్ని ఎవడు దేకడు, మేము కేసులకు రావని రేపు పొద్దుగాల మీరు ధర్నాలకో ఇంకో దానికో పిలుస్తారని వస్తారు ఆ భయానికి. ఇది జరుగుతున్నటువంటి విషయం.
కానీ దీనికోసం ఒక్కరు పట్టించుకోరు. ఒక్కనాడైనా కేంద్ర మంత్రి వచ్చి ఇగో ఇవాళ నేను అవైలబుల్గా ఉంటున్నా, పార్టీ ఆఫీస్లో ఉంటున్నా, లేకపోతే ఇగో మీ కరీంనగర్లో కేంద్ర మంత్రి ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, వరంగల్లోనో లేకపోతే ఖమ్మంలోనో ఇంకొక దగ్గర లేరు, ఆ లేని చోటికి పోయి ఇగో మేము పలానా జిల్లా కార్యాలయంలో మేము ఇలా అవైలబుల్గా ఉన్నాము, ఇగో పలానా జనగాంలో ఉన్నాం, వరంగల్లో ఉన్నాం, హన్మకొండలో ఉన్నాం, మహబూబాద్లో ఉన్నాం, లేదా కొత్తగూడెంకో ఖమ్మంకో మేము పోయినాం, సూర్యాపేటకో పోయి మేము ఇక్కడ ఉన్నాం, నల్గొండ జిల్లా కార్యాలయంలో మేము ఉంటాం, కార్యకర్తలు రండి, మీకు ఏం సమస్యలు ఉన్నాయో చెప్పండి, ఎంఆర్ఓకా, తహసీల్దార్కా, ఎస్ఐకా, సర్పంచ్కా, లేకపోతే గ్రామ కార్యదర్శికా ఎవరికో ఫోన్ చేస్తున్నాం రండి అని ఫోన్ చేయించుకోవచ్చు కదా, మీ కార్యకర్తలకు న్యాయం చేయొచ్చు కదా. ఇట్లాంటి పనులు చేయడానికి మనకు చేత కాదు, వదిలేసినాం. ఖమ్మంలో మనకేం లేదు, ఖమ్మంలో ఏమున్నది, ఆడ ఖమ్మం కొత్తగూడెం పోవాలంటే 700 కిలోమీటర్లు ఎవడు పోతాడు, 7 గంటల ప్రయాణం, మాకెందుకు ఇంత కష్టం అన్నీ వదిలేసేయరు. మరి ఆయనతో మాత్రానికి ఇట్లా ఆర్ కృష్ణనో ఇంకోనో తీసుకొచ్చి ఇచ్చి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి కార్యకర్తల త్యాగాన్ని మాత్రం మేము కార్యకర్తలకు మాది ప్రత్యేకమైనటువంటిది, ఏ పార్టీ విత్ ఆల్టర్నేటివ్, ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్పుకొని చేసే పనులన్నీ ఇవ్వా. ఒక్క కార్యకర్తనైనా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? నామినేటెడ్ పోస్టుల లిస్ట్ తీయండి, అందులో మీ కుటుంబ సభ్యులు మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నిజమైనటువంటి కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు, ఎందుకు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, ఇట్లాంటి నామినేటెడ్ పోస్టులు ఎందుకు వచ్చినాయి, ఇప్పటిదాకా ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో నిజాలు బయట పెట్టండి. గత 10 ఏళ్లుగా నామినేటెడ్ పోస్టులు పొందినటువంటి వాళ్ళు బీజేపీ కార్యకర్తల, బీజేపీకి పనిచేసినటువంటి వాళ్ళ, మధ్యలో వచ్చినటువంటి వాళ్ళ, త్యాగాలు చేసినటువంటి వాళ్ళ, ఒక్కసారి చెప్పండి. వాళ్ళ వల్ల పార్టీకి ఎంత న్యాయం జరిగింది? నామినేటెడ్ పోస్టు తీసుకొని తర్వాత వాళ్ళ టర్మ్ అయిపోయినాక పార్టీకి ఎంతమంది ఉపయోగపడ్డారు, ఎంతమంది పార్టీకి ఎదుగుదల కోసం ఉపయోగపడ్డారు ఒక్కసారి ఆలోచన చేయండి. దీనికోసం మాత్రం ఒక్కరు కూడా పట్టించుకునేటువంటి దాఖలా ఉండదు.